చదువుకోనికపోయిన మన పోరగాళ్ళని అడగాలి, అమెరికాలో ఉద్యోగం చేస్తున్న మన భారతీయులను అడగాలి, అమెరికాలో సెటిల్ అయిన మన స్వదేశీయుల్ని కనుక అడిగితే ట్రంప్ గురించి క్లియర్గా పూసగుచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ట్రంప్ ఎసోటోడు, ఎట్లా చేస్తాడు, ఏం కథ, ఏం కార్ఖాన అనేది పూసలు గుచ్చినట్టు క్లియర్గా చెప్తారు. అంత బాగా వాళ్ళు అనుభవించారు అక్కడ. ఇప్పుడు కొత్తగా ఏంటంటే తెలుసా, అమెరికాలో ఓవర్ స్పీడ్ పోయినా, అమెరికాలో మద్యం సేవించి బండి నడిపినా, రెడ్ సిగ్నల్ క్రాస్ చేసినా, ఇక ఇతరితర ఏ కారణమైన దొంగతనం చేసినా, ఇట్లా ఏం చేసినా కూడా తక్కువ వీసాలు రద్దు చేస్తున్నట. అన్న వీసాలు రద్దు చేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నట. ఇక కుల్లంకులో చెప్పాలి మన భాషలో అంటే తుమ్మినా దగ్గినా ఇక ఇంకేం చేసినా కూడా వీసాలు రద్దు చేస్తున్నట అమెరికాలో ట్రంప్. సో ఈ వీసాల రద్దుతోటి ఒక్కొక్కరు పరిశ్రమలో పడ్డరట. భారతీయులు విదేశాలకు పోవాలంటే భయపడుతురట. అక్కడికి పోయినాక వీసాలు రద్దు చేసి ఇల్లీగల్గా మరి జైల్లో పెడితే మా పరిస్థితి ఏంది? సో విదేశాలకు పోయేటోళ్లకు చాలామంది సజెషన్ చేస్తురట, అమెరికా పోయేటోళ్ళకు ముఖ్యంగా. మీరు అమెరికా పోతే అక్కడికి పోయిన తర్వాత వీసాలు రద్దు చేసి మీ మీద కేసులు పెట్టి మీరు మద్యం దాగి కారు నడిపిరని, ఓవర్ స్పీడ్ పోయిరని, సిగ్నల్ క్రాస్ చేసిరని, దొంగతనం చేసిరని, ఇట్లా అనేకమైనటువంటి అంశాలతోటి ట్రంప్ విధించేటువంటి ఈ విధానాలు, ట్రంప్ ఈ కట్టడితోటి భారతీయులంతా కూడా ఇబ్బందుల పాలయ్యి అమెరికా అంటేనే భయపడుతురట, అమెరికాలో చదవాలంటేనే భయపడుతురట. ఇక్కడి నుంచి అక్కడికి పోతాం, బట్ అక్కడి నుంచి ఇక్కడికి మనం మళ్ళీ వస్తామా? వాళ్ళక్కడ ఏదైనా కేసులో ఇరికించి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తే మన అమ్మ నాన్న పరిస్థితి ఏంది? మన దేశాన్ని మళ్ళీ మనం రాగలుగుతామా, మన దేశం మీద మనం అడుగు పెట్టగలుగుతాం అనేటువంటి ఆలోచన చాలామందిలో భయాన్ని కలిగిస్తుందంట. పూరా ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం క్యాన్సల్డ్ అని చెప్పేసి పాస్పోర్ట్ క్యాన్సల్ చేస్తున్నట. పాస్పోర్ట్ మీద క్యాన్సల్డ్ ముద్ర వేసి ఎక్కడికక్కడ వీసాలని రద్దు చేస్తున్నట ట్రంప్. సో ఈ వీసాల రద్దుకు సంబంధించి ఇక మోడీ స్పందించాలి కదా. మరి మోడీ ఎందుకు స్పందించట్లేదు? మరి చైనా ఎందుకు స్పందించట్లేదు? మరి జపాన్ ఎందుకు స్పందించట్లేదు? అంటే ఇప్పటికే ఈ ట్రంప్ వ్యవహార శైలి ఇక్కడ మోడీకి నచ్చలేదు, అక్కడ చైనాలో ఉన్నటువంటి అధ్యక్షుడు నచ్చలేదు, ఇక జపాన్కి నచ్చలేదు, జర్మనీకి నచ్చలేదు, ఏ దేశంలో ఉన్నటువంటి ఏ అధ్యక్షులకు కూడా ఈ ట్రంప్ వ్యవహార శైలి నచ్చలేదు. ఎందుకంటే సుంకాలు, టారిఫ్లు, ఇట్లా టారిఫ్ల పేరిట, సుంకాల పేరిట అనేకమైనటువంటి ట్యాక్స్లను వేస్తూ ఇక అదనంగా మరొక 50% టారిఫ్ వేసినట దేని మీద? చైనా మీద. ప్రతీకార సుంకాలు విధించి ఇతర దేశాలని ఇబ్బందుల పాలు చేస్తున్నట్ట ఈ ట్రంప్. దయచేసి ట్రంప్ నీ వ్యవహార శైలిని మార్చుకో, ఈ ప్రతీకార సుంకాల్ని తగ్గించుకో అని చెప్పేసి ఇటు చైనా చెప్పినా, జపాన్ చెప్పినా, భారత్ చెప్పినా ఎవ్వరి మాట వినట్లేదు, మనిషి మాట అస్సలే వినట్లేదు ట్రంప్. మరి అటువంటి ట్రంప్కు మరి ఎట్లాంటి చెక్ పెట్టబోతుంది? అట్లాంటి ట్రంప్కు అన్ని దేశాలు కలిసి ఎటువంటి చెక్ పెట్టబోతున్నాయి అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా ట్రంప్ మాత్రం ఇటు భారతీయ విద్యార్థుల మీద, విదేశాల మీద, ఇక్కడ భారతీయ విద్యార్థుల మీదనేమో వీసాలు రద్దు, అక్కడేమో ప్రతీకార సుంకాలంటూ, టారిఫ్లు ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. చూడాలి దానికి ఎటువంటి చెక్ పెట్టబోతున్నారు అనేది. ఒకసారి స్వేచ్ఛలో చూస్తే పాప మరీషు అంతా కేటీఆర్ చేతిలోకి అంటూ వార్త కనిపిస్తుంది.